తెలంగాణలో పెట్టుబడుల లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని అమెరికాలోని ఐటీ సర్వీసెస్ కంపెనీల ప్రతినిధులకు పిలుపునిచ్చారు రేవంత్. ఇక ఐటీ సంస్థల అసోసియేషన్ ఐటీ సర్వ్ అలయా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పాల్గొన్న ఆయన హైదరాబాద్లో అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ప్రాజెక్టులో ప్రవాసాలు భాగస్వామ్యం కావాలని కోరారు. అయితే ఈ సందర్భంగా ఎన్నో ఏళ్లుగా కష్టపడి చరిత్రాత్మకమైన హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లను నిర్మించుకున్నామని, ఇప్పుడు అందరం కలిసి ప్రపంచ స్థాయి 4వ నగరంగా ఫ్యూచర్ సిటీని తయారు చేసుకుంటున్నామని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్. ప్రస్తుతం హైదరాబాద్లో పెట్టుబడే ప్రతి రూపాయి తప్పకుండా భవిష్యత్తుకు పెట్టుబడిగా ఉపయోగపడుతుందని ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు రేవంత్. ఇక ఆర్థిక సేవలలో గ్లోబల్ లీడర్ అయిన చార్లెస్ ష్వాబ్ భారతదేశంలో తన మొదటి టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించనుంది. ఇందుకు హైదరాబాద్ను వేదిక కానుంది. ఇక డల్లాస్లోని చార్లెస్ ష్వాబ్ వరల్డ్ హెడ్ క్వార్టర్స్లో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు, సీనియర్ ష్వాబ్ ఎగ్జిక్యూటివ్ డిన్నెస్ హోవార్డ్, రామ్ బొక్క సమావేశమయ్యారు. చివరగా ఇండియాలో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక హైదరాబాద్లో తమ చార్లెస్ ష్వాబ్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ను నెలకొల్పడానికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు సీఎం రేవంత్.